నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దిశ సమావేశానికి హాజరైన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. కేంద్ర పథకాల అమలు తీరుపై మండిపాటు. కార్పొరేషన్లో గ్రామాల విలీనాన్ని రద్దు చేయాలి. పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆందోళనలు. అంబేద్కర్ ను అవమానించారంటూ కాంగ్రెస్ నిరసన. కోర్టు చౌరస్తా నుండి తెలంగాణ చౌక్ వరకు సమ్మాన్ ర్యాలీ. ఇక వార్తల వివరాలు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాదాపు 2.5 గంటల పాటు వాడి వేడిగా సమావేశం జరిగింది. వివిధ శాఖలపై కేంద్ర మంత్రి క్షుణ్ణంగా సమీక్షించారు. ఆయా శాఖల లోటుపాట్లపై చర్చించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ప్రశ్నించారు. గడువు ముగిసినా రోడ్ల పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని బండి సంజయ్ అన్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రిలో అసౌకర్యాలపై ఆరా తీస్తూ అధికారులను ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన పథకంలో వంట గ్యాస్ పైనే వంట చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు మేయర్ సునీల్ రావు, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, కేంద్ర హోంశాఖ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఆండ్ర వంశీ, ఐఏఎస్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇవాళ ప్రతి దానిలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు, కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవతో నడుస్తున్న విషయం వాస్తవం. పల్లెల అభివృద్ధి కానీ, పట్టణాలలో ఉన్నటువంటి ప్రగతికి కానీ, అన్ని విషయాల్లో ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా నిధులు ఇవ్వడము, దాంతోపాటు ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకొని పేద ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో అనేక సంక్షేమ పథకాలు ఇవాళ అందిస్తున్న విషయం వాస్తవం. ఒక ఆలోచన ఎందుకంటే మేమందరము ప్రజల చేత ఎన్నుకోవడం ప్రజాప్రతినిధులం. మీరు మేము కలిస్తేనే ప్రగతి సాధ్యమవుతుంది, అభివృద్ధి సాధ్యమవుతుంది, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నేను సింపుల్ వ్యక్తిని, కామన్ మ్యాన్. నేను ఢిల్లీలో ఉన్న గల్లీలో ఉన్న నాకు నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం యొక్క ప్రయోజనాలే ముఖ్యము, ఇక్కడ ప్రజలే ముఖ్యము నాకు. దాంతోపాటు అధికారులు కూడా ముఖ్యమే, ఉద్యోగస్తులు ముఖ్యమే నాకు. కాబట్టి నా నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, నా నియోజకవర్గంలో కేంద్రం ఇస్తున్న సంక్షేమ ఫలాలు ఏ విధంగా ముందుకు సాగుతుందని తెలుసుకోవడమే నాకు ముఖ్యమైనటువంటి ఆలోచన నాకు. కాబట్టి అధికారులుగా మీరు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా వీటిని 2 కళ్ళుగా భావించి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అవుతుంది. చాలా మంది అధికారులు పనిచేస్తున్నారు, అదేవిధంగా బాగానే పనిచేస్తారు. కొంతమంది అధికారులు మాత్రం ఒకే కనుతో చూస్తున్నారు. దీనివల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం చాలా కష్టం. కాబట్టి కేంద్రం ప్రభుత్వం ఇచ్చే పథకాలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను చెప్పాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. కరీంనగర్ శివారు గ్రామాలను విలీనం చేయొద్దంటూ కొత్తపల్లి మండలం మల్కాపూర్ రహదారిపై గ్రామస్తులు ఆందోళనకి దిగారు. కొత్తపల్లి నుండి చింతకుంటకు వెళ్లే రహదారిపై గ్రామస్తులు, రైతులు, ఉపాధి హామీ కూలీలు బైఠాయించారు. కార్పొరేషన్ వద్దు, గ్రామాలే ముద్దంటూ నినాదాలు చేశారు. రాస్తారోకో ద్వారా బైపాస్ రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. గ్రామాన్ని ప్రభుత్వం నగరపాలక సంస్థలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. విలీనం ద్వారా ఉపాధి హామీ కూలీలు జీవనోపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. 80% వరకు వ్యవసాయం చేసుకుని జీవిస్తారని, విలీనం ద్వారా వీరంతా రోడ్డున పడతారని తెలిపారు. గ్రామాలను విలీనం చేయొద్దని, ఈ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఒల్లాల మల్లేశం గౌడ్, గంగాధర లక్ష్మయ్య, చందు, రంజిత్, మహేష్, మహాదేవ్, లచ్చయ్య, గ్రామ ప్రజలు, ఉపాధి కూలీలు, రైతులు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల లోపల కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని మా మల్కాపూర్ గ్రామాన్ని కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా గ్రామ ప్రజలందరి తరఫున కూడా మేము హృదయపూర్వక నమస్కారాలతో తెలియజేసుకున్నటువంటి ఏంటంటే, ఈ కలిసే గ్రామాన్ని కూడా వద్దు అని చెప్పి ఈ గ్రామ పరిస్థితులను అర్థం చేసుకొని విరమింపజేసుకున్నారు. దయచేసి ఇప్పుడు కూడా మా గ్రామాన్ని కార్పొరేషన్లో కలపొద్దు,
మాకు గ్రామ పంచాయతీ ముద్దు, కార్పొరేషన్ వద్దు అని చెప్పి కూడా ఈరోజు పెద్ద ఎత్తున మా మల్కాపూర్ లక్ష్మీపూర్ గ్రామ ప్రజలందరం కూడా కలిసి మీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ శాఖ ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. కోర్టు చౌరస్తా నుండి తెలంగాణ చౌక్ వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ సమ్మాన్ మార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పురుమల శ్రీనివాస్, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ బాబు, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ హాజరయ్యారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం ఓ రక్షణ కవచం లాంటిదని కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ అన్నారు. అహర్నిశలు కృషి చేసి అలాంటి రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్పై బీజేపీ నేత అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. అల్లు అర్జున్ వ్యవహారంలో స్పందించిన బండి సంజయ్ ఎందుకు మాట్లాడలేదన్నారు. తెలంగాణ చౌక్ వద్ద బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన రూపొందించిన రాజ్యాంగం వల్లనే కార్పొరేటర్ స్థాయి నుండి కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగారని గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచితంగా వార్తలు వచ్చిన నేపథ్యంలో అమిత్ షాను భారతదేశ హోంమంత్రిగా ఎంబడే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నిజంగా కూడా ఇవాళ అదే అంబేద్కర్ గారి రాజ్యాంగం లేకపోతే అమిత్ షాను హోమ్ మినిస్టర్ అయ్యేవాడివా, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యేవాడా? నేడున్న పరిస్థితి లోపల ప్రతి ఒక్కరికి ఈ స్వేచ్ఛమైన రాజకీయ అవకాశాలు కలుగుతున్నాయంటే మన బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం. ఇవాళ అంబేద్కర్ గారిని అవహేళనంగా మాట్లాడిన అమిత్ షాను వెంబడే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు నిరసన చేస్తుంటే రాహుల్ గాంధీ గారిని పార్లమెంటుకు రానియకుండా ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకొని మతోన్మాద ఎంపీలు ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా ఇవాళ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కరీంనగర్ అంబేద్కర్ చౌరస్తా నుంచి ఇందిరా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై భీమ్. నిర్దిష్ట లక్ష్యంతో విద్యార్థులు నిరంతరం కృషి చేస్తూ విజయం సాధించాలని ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ కొత్త సతీష్ రెడ్డి అన్నారు. నగరంలోని రేకుర్తి ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన 21 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు లభించాయి. బీఎస్ఎఫ్లో 10, సిఐఎస్ఎఫ్లో 5, సిఆర్పీఎఫ్లో 3, ఏఆర్లో 2, ఎస్ఎస్బిలో 1లతో పాటు ఇండియన్ నేవీలో 5 విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధతో లక్ష్యాలపై దృష్టి పెట్టేలా శిక్షణ అందిస్తున్నామని సతీష్ రెడ్డి అన్నారు. మారుతున్న ఎంపిక విధానాలకు అనుగుణంగా విద్యార్థులను శారీరకంగా, మానసికంగా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అత్యున్నత బోధనా ప్రమాణాలతో శిక్షణనిస్తూ రాష్ట్రంలోనే డిఫెన్స్ రంగంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్ రెడ్డితో పాటు ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ అధ్యాపకులు, అభ్యర్థులు పాల్గొన్నారు. 2024 ఈ సంవత్సరంలో ఎస్ఎస్సి జీడీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాలకు మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ తరపున 21 మెంబర్స్, బీఎస్ఎఫ్లో 10 మెంబర్స్, సిఐఎస్ఎఫ్లో 6 మెంబర్స్, సిఆర్పిఎఫ్లో 3 మెంబర్స్, అస్సాం రైఫిల్స్లో 2 మెంబర్స్, అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ ఎక్స్ విభాగంలో 1 అబ్బాయి, అదేవిధంగా ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ విభాగంలో 5 మెంబర్స్ మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ తరపున సెలెక్ట్ కావడం జరిగింది. డిఫెన్స్ రంగం నుంచి వెలువడుతున్నటువంటి ప్రతి నోటిఫికేషన్లో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు చాలా ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మనం ఇచ్చే మంచి ఫిజికల్ ట్రైనింగ్ కావచ్చు, పిల్లలకు ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ క్వశ్చన్స్ లెవెల్ని బట్టి వాటిలో ఉన్నటువంటి కఠినతర క్వశ్చన్స్ని కూడా వాళ్ళు సింపుల్గా సాల్వ్ చేసే విధంగా వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ వాళ్ళు ఇచ్చేటువంటి టెక్నికల్ పాయింట్స్ కావచ్చు, టీచింగ్ వేలో కావచ్చు, గ్రౌండ్లో ఎలా సక్సెస్ కావాలని చెప్పి ఇక్కడ ఉన్న పీటీలు వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రైనింగ్ కావచ్చు, చాలా అద్భుతంగా వాటిని యూటిలైజ్ చేసుకొని నాకు ఈ జాబ్ వచ్చినందుకు మా తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. దేశ సేవ చేసే ఒక గొప్ప అవకాశం లభించినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. మన లక్ష్యాలను చేరుకోవడానికి ఒక మంచి మార్గం ఏంటంటే ఇందులో డిఫెన్స్ కాలేజీలలో జాయిన్ అవ్వడం వల్ల మన లక్ష్యాలను తొందరగా చేరుకోవచ్చు. ఏంటంటే అతి తొందరగా జాబులు రావాలని అంటే డిఫెన్స్ ఒక్కటే మార్గము.
నేను మెయిన్గా బీఎస్ఎఫ్ జాబ్ సాధించానంటే దానికి కారణం ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ. ఎందుకంటే నేను 2021లో ఇక్కడ జాయిన్ అయినా. నేను అప్పుడు ఆర్మీ కొట్టినా కానీ కాకపోతే చిన్న లాంగ్ జంప్ వల్ల నేను అప్పుడు జాబ్ పోయింది. సో మళ్ళీ కంటిన్యూ ఒక్కసారి ఫెయిల్ అయినా అని కాకుండా మళ్ళీ ఇక్కడనే డిఫెన్స్లో వండుకుంటూ సార్ వాళ్ళు నాకు గ్రౌండ్ పరంగా కానీ కార్తిక్ సార్ సపోర్ట్ తోటి ప్లస్ అండ్ గుడ్ ఫ్యాకల్టీ తోటి మంచి. రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో అభ్యర్థి వి నరేందర్ రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని బీసీ సంఘాల జేఏసీ నేత కేశిపెద్ది శ్రీధర్ రాజు అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ జేఏసీ పక్షాన నరేందర్ రెడ్డికి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఆంధ్ర విద్యా సంస్థలకు దీటుగా కరీంనగర్లో ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు ప్రారంభించి మధ్య నిరుపేద కుటుంబాలకు విద్యను అందిస్తున్నారని కొనియాడారు. మరో అభ్యర్థి తను రాజీనామా చేస్తానంటూ ప్రగల్భాలు పలికి ఉద్యోగానికి వెళ్లకుండా ఒక పబ్లికేషన్ ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నాడని ఆరోపించారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగపరిచిన అలాంటి వ్యక్తికి మద్దతు ఇవ్వొద్దని తెలిపారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకు చేయూతనిచ్చే నరేందర్ రెడ్డిని శాసనమండలికి పంపించాలని నిర్ణయించామన్నారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ నాయకులు రాచమల్ల రాజు, దొగ్గలి శ్రీధర్, సిరిశెట్టి రాజేష్ గౌడ్, దేవరకొండ సంతోషి, లక్ష్మి, గడమల్ల శ్రీనివాస్, తిప్పర్తి స్వరాజ్, బీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. అన్ని రకాలుగా కూడా అందరికి అందుబాటులో ఉండి ఈరోజు పేద వర్గాలకు మధ్య వర్గాలకు కూడా చాలామంది కూడా విద్యను అందించుకుంటూ చాలామంది కూడా పూర్ విద్యార్థులకు కూడా ఫీజును తక్కువ చేసిన కాలంలో అనేక సందర్భాలు ఉన్నాయి. నేను ఒక విద్యార్థి నాయకునిగా 30 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా. ఆ విధంగా దాన్ని పనిలో తీసుకొని మేమందరం కూడా బీసీ జేఏసీగా ఏర్పడి ఈరోజు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి మేము మద్దతు ప్రకటించడం జరిగింది. దాని వెనుక ఎలాంటి రాజకీయం లేదు. ఆయన ఒక విద్యావేత్తగా మాత్రమే చూసాం. కులం సంబంధం లేదు, తర్వాత వర్గం సంబంధం లేదు. కేవలం ఏంటంటే ఈరోజు ఆ విద్యా సంస్థలో దాదాపు 90% మంది విద్యార్థులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు మాత్రమే చదువుతున్నారన్నా. కాబట్టి ఏంటంటే అక్కడ తక్కువ మంది అగ్రవర్ణాల విద్యార్థులు ఉన్నారు. ఆయన అందరూ కూడా సేవ చేస్తున్నారు. కాబట్టి అవన్నీ పరిగణలోకి తీసుకొని మేము ఈరోజు చేస్తున్నాం. అదేవిధంగా నరేందర్ రెడ్డి గారి ద్వారా చాలామంది అనేక రకాలుగా కూడా మనకి ఇక్కడ ఉపయోగించుకున్నారు, అందరికి ఉపయోగపడ్డారు. అలాంటి నాయకుడిని మనం ఈరోజు దాదాపు గెలుపు ఖాయమనే దిశగా ఉంది. కాబట్టి అందరూ కూడా శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వాములకు ప్రత్యేక రైలు సౌకర్యం కల్పించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను కరీంనగర్ కలెక్టరేట్లో కలిశారు. గడప నాగరాజు ఆధ్వర్యంలో పలువురు అయ్యప్ప స్వాములు వినతి పత్రం అందజేశారు. శబరిమలకు జనవరి 5, 9వ తేదీల్లో ప్రయాణించాల్సిన కోర్బా ఎక్స్ప్రెస్ రైలును రద్దు చేశారని, తద్వారా అయ్యప్ప స్వాములు ఆందోళన చెందుతున్నారని సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. తిరిగి రైలు నడిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగు రాష్ట్రాల నుండి కేరళ రాష్ట్రానికి లక్షలాది మంది తరలి వెళ్తారని, ఇందుకుగాను రైల్వే శాఖ మంత్రితో సంప్రదింపులు జరిపి తిరిగి నడిపించాలని కోరారు. స్పందించిన బండి సంజయ్ తన కార్యదర్శి ఐఏఎస్ అధికారి వంశీతో మాట్లాడి శబరిమలకు వెళ్లే స్వాములకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకోవాలని చెప్పారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాడు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దీక్షాపరులు శ్రావణ్, సుధాకర్, మణికంఠ, రాజశేఖర్, గోపి, నిఖిల్, మల్లేష్, జమ్మికుంటకు చెందిన స్వాములు పాల్గొన్నారు. కరీంనగర్ విద్యానగర్లోని సువిద్య ఉన్నత పాఠశాలలో స్కిల్ ఫెస్ట్ 2024 పేరిట ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గణిత, సామాన్య శాస్త్ర నమూనాలతో పాటు తెలంగాణ వంటకాలతో ప్రదర్శనలు చేపట్టారు. తెలంగాణ వంటకాలలో మక్క గడక, రాగి జావ, జొన్న రొట్టె, అంబలి, వివిధ రకాలైన పండ్లతో తయారు చేసిన జ్యూసులు, పిండి వంటలతో పాటు గణితం, సామాన్య శాస్త్రాలకు సంబంధించిన వివిధ రకాల నమూనాలను ప్రదర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులు గేమ్స్ ఆడుతూ సరదాగా గడిపారు. వారసత్వపు వంటకాలు, పూర్వకాలంలో ఉపయోగించిన వంటకాలనే ప్రస్తుతం మనమందరం ఉపయోగిస్తున్నామని పాఠశాల కరెస్పాండెంట్ మట్టతిల్ బాబు అన్నారు. వివిధ రకాలైన తృణధాన్యాలతో తయారైన వంటకాలు అనేక రకాలైన రోగాలను నయం చేస్తాయని తెలిపారు. విద్యార్థులు రూపొందించిన తెలంగాణ వంటకాలు ప్రతి ఇంట్లో ఉపయోగిస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ ఇన్ఛార్జి శేషుమణి, ప్రిన్సిపల్ మధుకుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా బాబు ఇక్కడ 4th క్లాస్ చదువుతున్నాడండి. సువిద్య స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుండి ఇక్కడే చదువుతున్నాడు.
ఇది చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ 3 విధాలుగా వాళ్ళు సమ్మేళనం చేశారు. ఒకటి మ్యాథమెటిక్స్ సంబంధించింది, ఒకటి సైన్స్ సంబంధించింది, ఇంకోటి తెలంగాణ వంటకాలు. మన పూర్వకాలంలో ఎలాంటి వంటలు తినేవారు, ఇప్పుడు మనము అలాంటివి వాడకుండా ఉండడం వల్ల ఎన్నో జబ్బులకు గురవుతున్నాము. అట్లాంటి వాటిని రెడ్యూస్ చేయడానికి మన పిల్లలు చాలా క్రియేటివ్గా సృజనాత్మకంగా ఆలోచించి చేస్తున్నారు. మాకు 2 పిల్లలు, రిషికేష్ అండ్ అనన్య. ఫ్రమ్ నర్సరీ నుంచి ఈ స్కూల్లోనే పిల్లలు 2 చదువుతున్నారు. బాబు వచ్చేసి 7th క్లాస్, ఇప్పుడు అమ్మాయి 5th క్లాస్. ఈ సైన్స్ అండ్ మ్యాథ్స్ ఎగ్జిబిషన్ అనేది చాలా బాగా నిర్వహించడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా చాలా తెలివిగా ప్రదర్శిస్తున్నారు. అన్ని విధాలుగా డెవలప్మెంట్స్ కానీ యాక్టివిటీస్ కానీ ఈ స్కూల్లో చాలా బాగా జరగడం జరుగుతుంది. ఈ స్కూల్లో చదువుతున్నందుకు గర్వకారణంగా ఉందండి. Good evening everyone, my name is Abhisatvika from grade 9. So today we are celebrating this skill fest. So I'm very glad to celebrate this because it is a talent show which recognize the talent of a person. So we are celebrating maths project and science project as well as the Telangana's traditional food fest. So many of them has made many kind of new dishes which are very traditional in our Telangana, and they had recognized our Telangana's traditions from our olden days. So I'm very glad to celebrate this because even I'm a biggest fan of this traditional food items from Telangana. So I'm very glad, and I was very thankful for our management for conducting this skillful festival today. This Skill Fest 2024 is actually a combination of many things. It's actually a combination of art, science, mathematics and traditional pure Telangana cuisine. So we have arranged in such a way that so that children can really enjoy, parents can enjoy. It is also a student-led conference in which children actually highlight their talent about whatever they learned from the classrooms. So we provide this opportunity for both the students and parents to involve in the conference so that children can highlight their extraordinary talent in making them progress in their educational journey. కరీంనగర్లో చేపడుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె 15వ రోజుకు చేరింది. నగరంలోని తెలంగాణ చౌక్ నుండి ఎస్ఎస్ఏ ఉద్యోగులు మహా ర్యాలీతో నిరసన తెలియజేశారు. తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేస్తూ కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. సీఎం హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ హెల్త్ కార్డులు అందించాలని కోరారు. 108 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలన్నారు. చాలీచాలని వేతనంతో అత్యంత దుర్భర పరిస్థితులలో జీవనం గడుపుతున్నామని, తక్షణమే రెగ్యులరైజ్ చేసి ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బెజ్జంకి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు గుండా రాజురెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్, సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. నుండి అందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారాలు. సో మేము చేస్తున్న ఈ ధర్నాలో భాగంగా ఈరోజు 15వ రోజుకు చేరడం జరిగింది. సో మేము 19 సంవత్సరాల నుండి ఈ సమగ్ర శిక్షలో ఉండి అందరికీ సేవ చేస్తున్నాం, పిల్లలందరికీ. సో మా సమ్మె పోయిన సంవత్సరం సీఎం గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసము ఈ సమ్మె అనేది ఈ సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజుకు మా సమ్మె 15వ రోజుకు చేరడం జరిగింది. అయినా కూడా సీఎం గారికి మా మీద కనికరం లేదు. మేము ఉన్నది చాలా తక్కువ మంది ఉద్యోగులము ఈ సమగ్ర శిక్షలో. అయినా కూడా సీఎం గారికి ఎందుకు మా మీద కనికరం కలగడం లేదు మాకు అర్థం అవ్వటం లేదు. సీఎం గారు కనుక స్పందించకపోతే మా సమ్మెను ఇంకా ఉధృతం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఇది కోరుకుంటున్నాను. సో ఈరోజు సమ్మెలో భాగంగా మేము గీతాభవన్ నుండి మా శిబిరాన్ని దాకా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీలో మా సంఘం ఉద్యోగులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేసినందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గత 15 రోజుల నుంచి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న మేమందరము సమ్మె చేస్తున్నాము. సీఎం గారు సీఎం గారు ఇచ్చిన హామీని నెరవేరుస్తారని తొందరలో మాకు మంచి శుభవార్త వింటామని ఆశిస్తున్నాము. భారత రాజ్యాంగం ద్వారా బానిసత్వం నుండి ప్రజలకు విముక్తి లభించిందని రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు మంద ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన తెలియజేశారు. పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ను అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. అమిత్ షాను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలకు క్షమాపణ చెబుతూ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. మాయావతి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో ఒక్కరోజు శాంతియుత నిరసన తెలియజేశామని చెప్పారు. భారతదేశానికి ప్రజాస్వామ్యం రావడం మనువాదులకు ఇష్టం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందా ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిషాని రామచంద్రం, జిల్లా అధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు
అమిత్ షా గారి మాటలకు నిరసనగా పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానపరిచిన అమిత్ షా గారు వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, అదేవిధంగా ఆయన మాటలను వెనక్కి తీసుకోవాలి అని చెప్పి దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఒకరోజు శాంతియుత ధర్నాకు పిలిపించినటువంటి మా అధినేత్రి జాతీయ అధ్యక్షురాలు బహెన్జీ కుమారి మాయావతి గారి ఆదేశానుసారం ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ధర్నా కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని బొందబెట్టకముందే పల్లెకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ మరియు మనవాదుల ఇతర రాజకీయ పార్టీల భాగోతం బయటపెట్టకముందే మీరు వెంటనే ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి మీ మాటలను వెనుకకు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మంద ప్రభాకర్, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, తెలంగాణ రాష్ట్రం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన చేసినటువంటి హేళనమైనటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాతీయ అధ్యక్షురాలు బెహెన్జీ మాయావతి గారి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందట కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఈ కార్యాచరణను ముందుకు తీసుకుపోయి కేంద్ర మంత్రి పదవిలో ఉన్నటువంటి అమిత్ షా గారు వెంటనే క్షమాపణ చెప్పనట్లయితే మేము ఇంకా ముందుకు తీసుకుపోయి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికన్నా ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ నల్లాల శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకి దిగారు. నగరంలోని శాతవాహన యూనివర్సిటీ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర మంత్రి హోదాలో అంబేద్కర్ను అవమానపరచడం బాధాకరమని జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు కాంపెల్లి అరవింద్ అన్నారు. భారత రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడ్డ అమిత్ షా భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయనపై కేసు నమోదు చేసి చట్టపరమైన రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని ఎడల విద్యార్థి లోకం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కమిటీ నాయకులు రాజు, భాషా, దీక్షిత్, రాకేష్, ఉదయ్, శివ, గణేష్, కళ్యాణి, శ్రీష పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి రాజ్యసభ సమావేశాలలో కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన ఈరోజు అతను అక్కడ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంబేద్కర్ 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 అంటే దేశంలో ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు అంబేద్కర్ బదులు ఈరోజు దేవుని పేరు జపిస్తే స్వర్గానికి వెళ్తారని ఆయన అట్లాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అట్లాంటి వ్యాఖ్యల్ని ఎస్ఎఫ్ఐగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కేంద్ర హోంమంత్రి అయినా, ఒక ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా ప్రతి ఒక్క పౌరుడు బ్రతుకుతూ వాళ్ళ సొంత రాజ్యాంగ హక్కుల ద్వారానే ఈరోజు అమిత్ షా అయినటువంటి అమిత్ షా కూడా ఒక హోంమంత్రి పదవి పొందినంటే అది రాజ్యాంగం ద్వారానే సాధ్యమైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ఫలాల ద్వారానే సాధ్యమైంది. కానీ అట్లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన అతను ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఈరోజు ఏ విధంగా దేశానికి ఆయన సందేశం ఇస్తున్నట్టు ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. దాంతోపాటు ఈరోజు దేశంలో ఈరోజు ఓట్ల కోసం మాత్రమే అంబేద్కర్ గుర్తుకొస్తారా బీజేపీ ప్రభుత్వానికి, అమిత్ షాకి, మోడీకి. ఈరోజు అమిత్ షా మోడీ 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 అని జపాలు చేస్తూ ఈరోజు ఓట్ల కోసం వెళ్తూ ఆయన సీట్లని దక్కించుకోవడానికి, ఆయన హోంమంత్రి పదవిని దక్కించుకోవడానికి అతను చేస్తున్నాడు కావచ్చు. కానీ ఈరోజు దేశంలో లేకపోతే ఈరోజు విద్యార్థి లోకం పెద్ద ఎత్తున ఉద్యమాలకు ఆసన్నమైతే అని హెచ్చరిస్తున్నాను. నా పేరు అరవింద్, నేను ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు, కరీంనగర్. మత సామరస్యాన్ని పెంపొందించేందుకు తమ పాఠశాలలో అన్ని మతాల పండుగలను ఘనంగా జరుపుతూ ఉంటామని ఏఎన్సీ పాఠశాల డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ అన్నారు. కరీంనగర్లోని సీతారాంపూర్లో గల ఏఎన్సీ లిటిల్ పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో యేసుక్రీస్తు జన్మదిన వృత్తాంతం తెలిపే విధంగా పూరిపాక నిర్మించారు. క్రిస్మస్ ట్రీని తయారు చేసి వాటికి విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. చిన్నారులతో పాటు ఉపాధ్యాయులు సైతం ఆడి ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలకు సమాజం పట్ల అవగాహన కలుగుతుందని డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ఊటుకూరి మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రామ్రెడ్డి, వంగళ సంతోష్ రెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Celebrating his birthday in grand manner. Meanwhile, our ANC school also is going to be the best example. In advance, we have celebrated Christmas birthday hangama in ANC premises in grand manner. Children really took participation in grand way. Just to give outstanding honor and respect to Jesus, they have
gone with so many different cultural activities like dances, performances, a lot of activities equal to really teachers, and everybody has taken outstanding involvement. Almost all half of the day has been just finished in the lap of Merry Christmas celebrations. Once again, we extend outstanding congratulations to Karimnagar people as well as across the world who are celebrating Christmas in grand manner. We hope Jesus will bless them with wonderful benedictions and outstanding love and concerns. Thank you so much. ANC organization Dronacharya and Johnson Global Cora ANC organizations director. And ఈరోజు యాక్చువల్గా ఇక్కడ ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూస్తుంటే టోటల్ వరల్డ్లో ఎక్కడా లేనంత హంగామా మా ఏఎన్సీ ప్రిన్సెస్లో కనిపిస్తుంది. ఈ సెలబ్రేషన్స్లో స్టూడెంట్స్తో పాటు మా యొక్క స్టాఫ్ కూడాను చాలా వర్క్ చేశారు, మంచిగా ఇన్వాల్వ్ అయ్యారు, ప్రోగ్రామ్స్ కూడా బాగా ఆర్గనైజ్ చేశారు. సో మరొకసారి మా ఏఎన్సీ తరఫున విద్యార్థులకు మరియు మా పేరెంట్స్కి అందరికి కూడాను క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. కరీంనగర్ మండలం బొమ్మకల్ గ్రామంలోని సిద్ధార్థ ప్రైమరీ స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా చైర్మన్ స్వరాజ్యం బాబు హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. చిన్నపిల్లలు వారి ప్రదర్శనలు చేస్తూ సందేశాలిచ్చారు. చదువుతో పాటు అన్ని రంగాలలో ముందుండాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని సిద్ధార్థ హైస్కూల్ చైర్మన్ గంజి స్వరాజ్ బాబు అన్నారు. సకల విద్యలలో ఆరితేరాలని, పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో ప్రవర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ స్వరాజ్యం బాబుతో పాటు కరెస్పాండెంట్ గంటా సుజాత, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇరుకుల్లా స్రవంతి, మహమ్మద్ యూసఫ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ మొదటగా నమస్కారాలు. ఈరోజు కరీంనగర్ పట్టణంలో గల పక్కన ఉన్న బొమ్మకల్ గ్రామంలో సిద్ధార్థ హైస్కూల్ పాఠశాలలో 42వ వార్షికోత్సవ కార్యక్రమం చేయడం బ్రహ్మాండంగా జరిగింది. కనువిని ఎరుగని రీతిలో కన్నుల పండుగ, కన్నుల విందులుగా ఇక్కడ అంగరంగ వైభవంగా పెద్దలు, పిల్లలు మంచిగా ఆటపాటలతోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పిల్లలకు కూడా వాళ్ళు చాలా సక్రమంగా చూసుకొని పిల్లలకు భావితరానికి, భవిష్యత్తు విధానానికి మంచి మార్గం చెప్పే విధంగా టీచర్లు విద్యాబోధన అందిస్తున్నారు. దానికి గాను ఈరోజు 42వ వార్షికోత్సవ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఆ కార్యక్రమానికి మేము వచ్చి 4 ముచ్చలు ఇన్నందుకు చాలా సంతోషంగా వ్యక్తపరుస్తూ మీ పుర్మల శ్రీనివాస్, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. సిద్ధార్థ యాజమాన్య తరఫున మీ అందరికీ నూతన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సిద్ధార్థ స్కూల్ 42 సంవత్సరాల కింద స్టార్ట్ అయింది. ఒక చదువుగా కాక మేము తక్కువ ఫీజు తోటి 6 యాక్టివిటీస్ ఫ్రీ చెప్తాం. పిల్లలకు కరాటే ఫ్రీ ఉంటుంది, డ్యాన్స్ ఫ్రీ ఉంటుంది, మ్యూజిక్ ఫ్రీ ఉంటుంది. తర్వాత పిల్లలకు ఎథిక్స్ నేర్పని, మానవతా విలువల గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది స్కూలు. ఈరోజు 42 సంవత్సరాల యొక్క వార్షికోత్సవందుకు ఇక్కడ మీ అందరికీ మరి యొక్క బొమ్మకల్ ప్రజలకు మరియు కరీంనగర్ ప్రజలందరికీ మా యొక్క యజమాని తరఫున శుభాకాంక్షలు. ఆహార ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతూ తక్కువ ధరలకు విక్రయించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం భారత్ బ్రాండ్ విక్రయ వాహనాలను రూపొందించింది. కరీంనగర్లోని కలెక్టరేట్ ఆవరణలో ఈ వాహనాలను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు. భారత్ బ్రాండ్ అనేది మధ్యతరగతి ప్రజలకు ఆహార ధాన్యాలతో సహా అవసరమైన వస్తువులను సబ్సిడీ ధరలకు అందించేందుకు కేంద్రం కృషి చేస్తోందని తెలిపారు. బ్రాండెడ్ ఉత్పత్తులు రిటైల్ ధరలు అదుపులో ఉంటాయని చెప్పారు. సహకార సంఘాల ద్వారా ఉత్పత్తులను తక్కువ ధరలకు విక్రయిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్టీఓ మహేశ్వర్ పాల్గొన్నారు. వినియోగదారుల హక్కులను సాధించడమే లక్ష్యంగా కన్స్యూమర్ ఫోరం పనిచేస్తుందని జిల్లా అధ్యక్షుడు చిగుర్ల రాజు, ప్రధాన కార్యదర్శి కాశెట్టి శేఖర్ అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా కార్యక్రమం చేపట్టారు. జిల్లా లీగల్
మెట్రాలజీ ఆఫీసర్ భాగ్యలక్ష్మి, అసిస్టెంట్ కమిషనర్ విజయ్ సారథి, సివిల్ సప్లై అసిస్టెంట్ కమిషనర్ బుచ్చిబాబు ముఖ్య అతిథులుగా హాజరై అవగాహన కల్పించారు. జిల్లాలో ఎలాంటి మోసాలు జరిగినా తాము తప్పకుండా వినియోగదారుల తరపున న్యాయం కోసం పోరాడతామని తెలిపారు. హోటల్స్, స్కూల్స్ లాంటివి వాణిజ్య సంస్థలుగా మారి జీఎస్టీ పేరిట మోసాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు బరాళ జ్యోతి, జిల్లా ఉపాధ్యక్షులు మంతెన కిరణ్, పోలు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కాశెట్టి శేఖర్, సెక్రటరీ సిరిపురం అశోక్, మహిళా విభాగం సభ్యులు రమాదేవి, నిరూపారాణి, మంజుల, రమేష్, పరశురాం పాల్గొన్నారు. ఈ హక్కులను, ఈ చట్టాన్ని రూపొందించిన హక్కులను ప్రతి ఒక్క వినియోగదారుడు వినియోగంలో తీసుకొని వారి భద్రతను కాపాడుకుంటూ సమాజానికి తోడ్పడవలసిందిగా ఈ పత్రిక ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇటు ప్రతిదినం నిత్యం జరుగుతున్నటువంటి ఈ కొనుగోలు వ్యవహారంలో అధిక రేట్లు కానివ్వండి, నాణ్యత లోపాలు కానీ, తర్వాత ఎక్కడ మోసం జరిగినా, ఎక్కడే జరిగినా కానీ మా జిల్లా కమిటీ ఎప్పుడు వాటిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటుంది. నా నెంబర్కి ఎనీ టైం 24 గంటలు ఎప్పుడు ఫోన్ చేసినా మేము అందుబాటులో ఉంటాం. 9989273090 మా నెంబర్కి ఫోన్ చేసి మా యొక్క సేవలను వినియోగించుకోవాల్సిందిగా నేను అందరినీ వినియోగదారులందరికీ కోరుకుంటా ఉన్నాను. కరీంనగర్లోని టీఎన్జీఓ సంఘ భవనంలో కరీంనగర్ రూరల్ యూనిట్ ఎన్నికలను నిర్వహించారు. అధ్యక్షుడిగా కోడూరి వాస్తవిక్ గౌడ్, కార్యదర్శిగా కొంబెరా శ్రీనివాసరెడ్డి, ట్రెజరర్గా గాలి బాలాజీలను ఎన్నుకున్నారు. జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి ఎన్నికైన నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాలతో సత్కరించారు. రానున్న రోజుల్లో సంఘ కార్యక్రమాలకు కట్టుబడి సంఘటితంగా పనిచేయాలని సూచించారు. క్రమశిక్షణతో అటు ఉద్యోగానికి, ఇటు సంఘానికి జవాబుదారీగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దారం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, టీఎన్జీఓల కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, రాజేష్, భరద్వాజ్, హర్మిందర్ సింగ్, టీఎన్జీఓస్ ఉద్యోగులు పాల్గొన్నారు. సిక్కు మతస్థుల 10వ గురువైన గురు గోవింద్ సింగ్ తల్లి మాతా గుర్జీకి 4 సంతానం ఉండేవారు. ఈ 4 కుమారులు డిసెంబర్ 24వ తేదీన మరణించారు. వీరిని స్మరించుకుంటూ సిక్కు మతస్థులు షహీద్ దివస్ జరుపుకుంటారు. ఇందుకు గాను వారం రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియం సమీపంలో మాతా గుర్జీ సక్మణి గ్రూప్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 4 స్మారకార్థం పలు సేవా కార్యక్రమాలు చేపడుతుంటామని హర్మిందర్ కౌర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాతా గుర్జీ సక్మణి గ్రూప్ సభ్యులతో పాటు కార్పొరేటర్ కమల్జిత్ కౌర్, సిక్కు మత పెద్దలు, కులస్తులు పాల్గొన్నారు. చిన్న దివాస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు అంటే మాకు పెద్ద అంటే మేము సెలబ్రేషన్ అనేది అంటే పండుగలు అనేది ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళ దుఃఖంలోనే మేము కూడా ఒక భాగం అనేది జరిగింది. అందుకోసమే ఎక్కడ అంటే వాళ్ళకి అందరికీ ఇట్లా అన్నదానం అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ బులెటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డ కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.